YouTube channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే బోరుగుపల్లి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ బోరుగుపల్లి టెంపుల్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ఇదైతే బోరుగుపల్లి టెంపుల్కి అయితే వెళ్ళేదారి. ఇది కోనేరు అయితే ఇది ఇలా ఉంది టెంపుల్. ఇడికెళ్ళి అయితే ముంగడికి అయితే వెళ్ళాలి. ఇంకా అది కనిపిస్తుంది బోరుగుపల్లి టెంపుల్. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ని అయితే ఆ కాలంలో రాకాసులు నిర్మించారని చెప్తూ ఉంటారు ఇక్కడ చరిత్రకారులు. అయితే ఈ టెంపుల్ కాడికి అయితే మనం చూద్దాము. శ్రావణ మాసం సందర్భంగా భక్తులు అయితే వచ్చేస్తున్నారు ఇక్కడికి. అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటూ ఉంటాయి ఇక్కడ. ఈ టెంపుల్స్ అయితే చాలా ప్రసిద్ధిగాంచింది. మహాశివరాత్రికి అయితే ఇక్కడ జనాలు కిక్కిరిసిపోతారు. అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి పురాతనమైన టెంపుల్స్ మరియు ఒకటి నూతనంగా నిర్మించిన టెంపుల్స్ ఉంది. ఈ పూజలు మాత్రం మొత్తం పురాతన టెంపుల్స్లోనే జరుగుతాయి. అదే ముందర కల్పిస్తుంది గోల్డెన్ గోపురం. అది బోరుగుపల్లి చూడండి. టెంపుల్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ కేవలం ఒక టెంపుల్స్ ఉంది. ఇది కనిపిస్తున్నది శివాలయం అంట. ఇది లోపల అయితే పురాతన అది ఆ గోపురం కట్టింది. దాని ఇంకా వెనకాల పురాతన టెంపుల్ వస్తుంది. ఈ ముందర భాగం అయితే నూతనంగా నిర్మించారు. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా మా వీడియోలు మాత్రం బాగా క్వాలిటీగా మంచిగా ఉంటాయి. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్లో కొత్త అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటా. చూడండి, ఇదే పురాతనమైన టెంపుల్స్. ఆ కాలంలో రాకాసులు నిర్మించారట. మొత్తం ఈ రాళ్ళతోనే కట్టింది ఉన్నది. ఈ ముందరైతే కొత్త భాగము. మీరు ఇక్కడ వచ్చి వీక్షి చూస్తే బాగుంటుంది. విచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మామడ మండల్ నిర్మల్ డిస్టిక్లో ఉంది. కొండల మధ్యలో ఉంటుంది. ఇది రహదారి హైవే, నేషనల్ హైవే 44 పట్టుకొని వస్తే ఇది మనకు తగులుద్ది బోరుగుపల్లి అని.